నమస్తే అండి, వెల్కమ్ టు మనీ ఫుడ్స్ అరబిక్ అండ్ ఆంధ్ర రుచులు. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ టార్టెల్లా కొబ్బస్ చికెన్ స్ట్రిమ్స్, చికెన్ ఫిలే అండ్ టార్టెల్లా కొబ్బస్ శాండ్విచ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఆయిల్ పెట్టుకుని స్టవ్ మీద ఇవి ఫ్రెంచ్ ఫ్రై చేసుకుందాం. పొటాటోస్ ఫ్రీజర్లో ఉంటాయన్నమాట. ఇవి ఫస్ట్ ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఉంటాయన్నమాట ప్యాకెట్స్లో. ఇవి కొంతసేపు ఒక పావు గంట బయట పెట్టుకునండి ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ప్లేట్లో పెట్టుకున్నాను. ఒక పావు గంట బయట పెట్టుకుని ఫ్రై చేసుకుంటానండి. ఇదిగోండి పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫిలే కూడా ఫ్రై చేసుకుందాం. ఈ చికెన్ స్ట్రిప్స్ అండి కొంతసేపు పావు గంట సేపు బయట పెట్టి ఐస్ కొంచెం పోయే వరకు ఉంచి తర్వాత చిన్న ఫైర్లో సిమ్లో చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. అప్పుడు బాగా ఉడుకుతుంది. లోపల కూడా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి చికెన్ స్ట్రిప్స్ ఈ విధంగా గోల్డెన్ కలర్లో రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. పొటాటోస్ ఇప్పుడు చూడండి టమాటో స్లైసెస్ కింద పొడవుగా కట్ చేసుకున్నాను. ఇవేమో కాస్ లీవ్స్ అనమాట. ఈ లీవ్స్ ఇంతకుముందు బ్రెడ్ శాండ్విచ్ వీడియోలో చూపించాను. కాస్ లీవ్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను కట్ చేసుకుని. ఇప్పుడు శాండ్విచ్ ఎలా చేసుకుందాం చూద్దాం. ఇదిగోండి దీన్ని టార్టెల్లా కొబ్బస్ అంటారనమాట. ఇవి దొరుకుతాయండి సూపర్ మార్కెట్లో. ఇవి ఈ విధంగా ఉంటాయండి టార్టెల్లా కొబ్బస్ అంటే. ఇదిగోండి అలా ఫ్రై చేసుకున్న చికెన్ స్ట్రిప్స్ ఈ విధంగా కట్ చేసుకున్నానండి పొడవుగా. ఇదిగోండి కుక్ చీజ్ అండి. ఈ చీజ్ ఒక స్పూన్ ఫుల్గా వేసుకుందాం. కొంచెం మయోనీస్ వేసుకుందామండి. మయోనీస్ అన్నమాట. మయోనీస్ ఎక్కువ వేయకూడదు, కొంచెం వేసుకోవాలి. స్పూన్లో సగం కూడా కాదనమాట. ఎందుకంటే మయోనీస్ కొలెస్ట్రాల్ ఎక్కువ అండి. అది తక్కువ వేసుకుని చీజ్ ఎక్కువ వేసుకోవాలి. ఈ సాసు ఫ్రెంచ్ సాస్ అనమాట. ఫ్రెంచ్ డ్రెస్సింగ్ కొంచెం వేస్తున్నాను. కొంచెం అండి, చిన్న స్పూన్ కూడా ఉండదు. ఇది ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా పొటాటో కూడా పెట్టుకోవాలండి. అలాగే టమాటో, ఒక్కొక్కటి సరిపోద్దండి. ఇలాగా కొంచెం కాసు కట్ చేసుకున్న కాసు, లెటాస్ అంటారు, ఇది కాస్ అంటారు అరబిక్లో. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇలా చుట్టుకోవడమే. టైట్గా చుట్టాలండి. కొంచెం మళ్ళీ లూజ్ అయితే బాగోదు. ఈ విధంగా కట్ చేసుకున్న శాండ్విచ్ ముక్కలు కోసుకుందాం. చిన్న చిన్నవి కట్ చేసుకుందామండి. ఈ విధంగా చేసుకోవాలన్నమాట టార్టెల్లా కొబ్బస్ శాండ్విచ్. చాలా డెలిషియస్గా టేస్టీగా ఉంటాయండి.
ఇక్కడ డిన్నర్ ఎక్కువ శాతం అరబిక్ కంట్రీలో డిన్నర్ తింటారు ఇటువంటి శాండ్విచ్లు. మా ఇంట్లో అయితే ఎక్కువ శాతం తింటారండి, మోస్ట్ ఆఫ్ ఆల్ ఇవే తింటారు. మా మేడం వాళ్ళు, అక్క చెల్లెళ్ళు ఏంటి అందరికి కూడా చాలా ఇష్టమండి శాండ్విచ్లు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి ఈ విధంగా చేసుకున్న శాండ్విచ్లు ఇప్పుడు టోస్టర్లో పెట్టుకుందాం. నాకైతే ఫోర్ స్ట్రింప్స్కి 4 చికెన్ స్ట్రింప్స్కి నాకైతే ఇవి శాండ్విచ్లు వచ్చినాయండి. అంటే ఒక కొబ్బోసు 5 పీసెస్ కింద కట్ చేసుకున్నాను, హాఫ్ కొబ్బోసు అది 1.5 కొబ్బోసు చేశాను అనమాట. నాకు ఇన్ని శాండ్విచ్లు వచ్చినాయండి. ఈ విధంగా చేసుకున్న శాండ్విచ్లు అండి. ఈ విధంగా టోస్టర్ వేడి చేసుకుని టోస్టర్లో పెట్టుకుందాము. హాట్గా ఉంటాయి, హాట్ అంటే వేడిగా ఉంటాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయండి టోస్టర్లో పెట్టుకుంటే. ఈ విధంగా కాలితే సరిపోతాయండి, మరి మార్చకూడదు, టేస్ట్ కూడా పోతుంది మాడిస్తే. తీసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా టోస్టర్లో పెట్టుకోవాలండి. టోస్టర్లో పెట్టుకుని ఇలా ప్లేట్లో సర్దుకుంటే చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగున్నాయో, ఇంకా తింటే ఎంత యమ్మీగా నోరు ఊరిపోతుంది కదండి. అసలు తింటే వదిలిపెట్టరు. షవర్మా కంటే బాగా టేస్ట్గా ఉంటుంది. వెరీ డెలిషియస్ శాండ్విచ్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఎమ్మీ డెలిషియస్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయినాయండి. నేనైతే ఇలా పేపర్లో చుట్టి పెడతానండి, టిష్యూ పేపర్లో కానీ ఇలాంటి పేపర్ అవైలబుల్గా ఉంటే ఇలాంటి దాంట్లో చుట్టి పెట్టండి. మా ఇంట్లో అయితే కంపల్సరీ ఇలాంటి పేపర్లో పెట్టాలి శాండ్విచ్లు అయితే. లేకపోతే మీకు ఇలాంటి పేపర్ లేకపోతే మామూలుగా ఇందాక పెట్టినట్టు కూడా పెట్టేసి మూత పెట్టేసుకోండి. నేనైతే ఇలా చుట్టుకున్నానండి. ఇవి చికెన్ స్ట్రింప్స్ టోర్టెల్లా కొబ్బరి శాండ్విచ్ అండి. టోర్టెల్లా కొబ్బరితో చికెన్ స్ట్రింప్స్ శాండ్విచ్ ఎలా చేయాలో చూపించాను. ఓకే ఫ్రెండ్స్, మనీ ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.